జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ వద్ద నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన శాసన సభ్యత్వాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టిన నిఖార్సైన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. వారి సేవలను తెలంగాణ రాష్ట్రం ఎన్నటికీ మరవదన్నారు. అంతేకాక చేనేత కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం తన జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి రైట్ సార్. ఈ యొక్క ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి జయంతి సందర్భంగా ఇక్కడికి విడేసిన ముఖ్య అతిథులు వివేకానంద గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. సమాజానికి రాష్ట్రానికి అందించిన దేశానికి అందించిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అనేక పదవులు ఆ సమయంలోనే వారికి పెద్ద పదవులు వచ్చినటువంటి అవకాశం ఉన్నా వారన్నింటిలో తిరస్కరించి వారి సిద్ధాంతానికి కట్టుబడి ముందుగా వారిని యొక్క ఆదర్శాన్ని వారి సిద్ధాంతాన్ని ముందుకు అవసరం అందరికీ తెలియజేసుకుంటూ వారి పాఠ్యాంశాన్ని ఇప్పటికే అనేక పాఠశాలలో ఇప్పటికీ వారి పాఠ్యాంశాలు ఉంది. అక్కడికి వదిలిపెట్టుకున్నా మనం కూడా వారి సిద్ధాంతాలను ముందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్ర మంత్రులు వివరణ చేసుకుంటూ చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైన అందరికీ పేరు పేరున నియమం తెలియజేసుకుంటూ అనేక నాయకులు అశోక్ గారు అదేవిధంగా మన ఆలోచన అధ్యక్షుడు అందరి అధ్యక్షుడు ఆదినారాయణ గారు, శంకర్ గారు, రాజశేఖర్ గారు, మాజీ కాకుండా సంవత్సరానికి ఒకేసారి మనము కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని పరిశీలించకుండా వారి ఆలోచన విధానం తీసుకుని ప్రయత్నం చేయాలి. మీడియా ఏర్పడాలా, చేసి సమాజానికి బాగు చేయాలి ఆలోచన కూడా పెట్టుకోవాలా. తప్పకుండా సహకారం ఇద్దరు గతంలో చెప్పినారు.
ఎందుకంటే మరోసారి మనస్ఫూర్తి మనం చేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ